అండ్ ఒకసారి ఎక్కువ అమౌంట్ దాచి కొనడం అంటే అంత పాసిబుల్ అయితే కాదు. ముందు ఆలోచన లేదు. సో మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఎంత పడుతున్నాయి, ఏ కార్ బాగుంటుంది, ముందు ఆల్రెడీ మాకు తెలిసిన పర్సనే మేము అన్ని కనుక్కున్నాం. బట్ అంటారు అవును, మనం ఎలా కనుక్కున్నాం దగ్గర అంటే ఈరోజు నాకు రేపు కారు కావాలంటే తీసుకోవాలి అన్నట్టు వెళ్ళాను నేను. అలా వెళ్ళకూడదు అలాగే నేను వెళ్ళాను నేను. అన్నాను. Hey Hey guys, guys, welcome back to our YouTube channel Tejas Priya Official. This is Priya. తేజేష్. సో మా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. అండ్ ప్రీవియస్ వీడియోలో తేజ వర్క్ ఏంటి, ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పాము. అండ్ దానికి కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి. సో దానికి కూడా మేము ఈ వీడియోలో రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నాము. సో దాంతోపాటు చాలామంది మమ్మల్ని కార్ తీసుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అక్క మీరు కార్ ఎలా తీసుకున్నారు, ఎంతలో తీసుకున్నారు, అండ్ కొన్ని నెగిటివ్ కూడా వచ్చాయి గాయస్. సో వాటికి నేను ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాము మేము. సో గాయస్, వీడియో కంటిన్యూ చేసే ముందు నేను నా స్కిన్ కేర్ కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నారా లేదా? చూస్తే నేను ఏం యూస్ చేస్తున్నా అనేది అందరికీ తెలుసు. చూడకపోతే అన్ని వీడియోస్తో పాటు ఈ వీడియో కూడా చూడండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి క్యా స్కిన్ నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ అది డైలీ రొటీన్ ప్రొడక్ట్ అనుకోండి, ఇంకా నాకు మోస్ట్ ఫేవరెట్ కూడా. సో ఇందులో నాకు ఫేవరెట్ థింగ్ ఏంటంటే, మనకి వీళ్ళు మన స్కిన్ కి ఏదైనా ఇష్యూ ఉంది అనుకోండి, పింపుల్స్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, యాక్ని, ఏదైనా ఇష్యూ ఉంటే మన స్కిన్ లో ఎలాంటి ఇష్యూ ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారు. సో వేరే వాళ్ళగా అందరికీ అందరిలా కాకుండా వీళ్ళదంటూ మన స్కిన్ కి కస్టమైజేషన్ చేసి మనకి కిట్ అనేది పంపిస్తారు. నాకు ఇది చాలా పర్సనల్ గా చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, మనకి దీన్ని ఆర్డర్ చేసుకోవడం కానీ మిగతావన్నీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. జస్ట్ యాప్ ఓపెన్ చేసి మనకి ఎలాంటి ఇష్యూ ఉన్నా అది మనం యాప్ త్రూగా, ఫేస్ లో కానీ ఇష్యూ ఉంటే ఫేస్ కి ఆల్ సైడ్స్ ఫొటోస్ తీస్తారు. సో ఫొటోస్ తీసిన తర్వాత అక్కడ వెరిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఉంటారు. సో వాళ్ళు మన ఫొటోస్ ని చూసి మన స్కిన్ లో కానీ మన మన ఫేస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు దాన్ని చూసి దానికి తగ్గట్టుగా మనకి స్కిన్ అనేది పంపిస్తారనమాట. సో ఇందులో నేను మోస్ట్లీ యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే యూస్ చేస్తా. కానీ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నవి ఈ రెండు అనమాట. ఇదొకటి, ఇదొకటి. సో ఈ రెండు నేను రెగ్యులర్ గా యూస్ చేస్తాను. ఆబ్వియస్లీ అందరికీ కూడా మన డైలీ లైఫ్ లోని ఫేస్ వాష్ ఉండాలి, అండ్ అలానే సన్ స్క్రీన్ కూడా ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. సో నాకు కూడా అంతే గైస్, మీలానే. కాకపోతే నేను నా స్కిన్ కోసం లిటిల్ ఎక్స్ట్రా కేర్ చేస్తాను అంతే. బికాస్ నాకు నా ఓన్ గా నా స్కిన్ కి తగ్గినట్టు నాకు ప్రొడక్ట్స్ కావాలి అని నేను చూసుకుంటాను అంతే. సో మీకు కూడా ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ కావాలి, మీ స్కిన్ లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఇఫ్ మీకు వర్క్ అవ్వచ్చు. అండ్ నేను దీని లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో కూడా పెడతాను. మీరు నా కూపన్ కోడ్ ని యూస్ చేస్తే మీకు ఆఫ్ కూడా దొరుకుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ అలానే మనం ఇప్పుడు వీడియోని కంటిన్యూ అయిపోదాం. అదే ఏమేమి వచ్చాయి నీకు చెప్పాను కదా. కొంతమంది అయితే చెప్పు అదనమాట. సో మేము ఇది ఎందుకు చేస్తున్నామంటే, మేము కార్ ఎలా తీసుకున్నాం, క్యాష్ లో తీసుకున్నామా లేకుంటే చాలా మంది అదే అనుకుంటారు. సో మేము క్యాష్ లో అయితే తీసుకోలేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగని మేబీ కూడా ఫస్ట్ క్యాష్ అనేది తీసుకోము. ఎందుకంటే ఒకసారికి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కన్నా మనం మంత్లీ కొంచెం కొంచెం కట్టుకోవడం మాకు అది ఈజీ ఉంటుంది. అండ్ ఒకసారి ఎక్కువ అమౌంట్ దాచి కొనడం అంటే అంత పాసిబుల్ అయితే కాదు. ముందు ఆలోచన లేదు. సర్లేదా? కాదు, నాకు ముందు ఆలోచన లేదా, నీకు ముందు ఆలోచన లేదా? నాకే లేదు. నువ్వే చెప్పు. చెప్పు చెప్పు. సో చాలా మంది అడిగారు, మీరు కార్ ఎలా తీసుకున్నారు, క్యాష్లో తీసుకున్నారా లేకుంటే ఈఎంఐ మీద తీసుకున్నారా, ఈఎంఐ తీసుకుంటే ఎంత అయింది, క్యాష్లో తీసుకుంటే ఎంత అయింది, కార్ ఏ వర్షన్లో తీసుకున్నారు. సో ఇలాంటివి కూడా అడిగారు. అండ్ అలానే
మొన్నే మీకు యాక్సిడెంట్ అయింది కదా, జస్ట్ లాస్ట్ ఇయర్ మీకు యాక్సిడెంట్ అయింది, అప్పుడే కార్ కొనేసుకున్నారా అన్నది కూడా అడిగారు. సో దీనికోసం కూడా మనం మాట్లాడదాము. బట్ ఫస్ట్ మేము కార్ ఎలా తీసుకున్నాం, ఎంతలో తీసుకున్నాం అనేది చెప్తామన్నమాట. సో అవి నువ్వే చెప్పు, ఎంతలో తీసుకున్నాము, ఏం చేసాము అనేది. నార్మల్గా కార్ అంటే ఎవరన్నా సరే అయితే మిడ్ వర్షన్ తీసుకుంటారు, లేదా అది చాయిస్. టాప్ ఎండ్ తీసుకుంటారు. మేము ఆ రెండు కూడా కాదు, బేసిక్ తీసుకున్నాం. ఎందుకంటే మేము మొత్తం కూడా ఈఎంఐ మీద వెళ్ళాం. నేను నార్మల్గా అయితే ఒక 50,000 డౌన్ పేమెంట్ చేద్దాం అనుకున్నాం, ఎక్కువ బడ్జెట్ కాకుండా. కాదు, ఫ్రీ అయితే 1 lakh ట్రై చేద్దాం అన్నది. కానీ అప్పటికి మాకు నేనైతే 1,50,000 వరకు డౌన్ పేమెంట్ కట్టే కార్ తీసుకుందాము. కానీ మాకు ఇటుపక్క నుంచి కూడా అమౌంట్ అనేది సెట్ అవ్వలేదు. తేజ ఒక మాట ప్లీజ్, సెట్ అవ్వదు. ఉమ్. కానీ అమౌంట్ అరేంజ్ అది చేసుకున్న తర్వాత అంటే తీసుకోవడం అది వేరే. అంటే దాని ముందు అంటే జాగ్రత్త అంటారు. అవును, మనం ఎలాగనుకున్నాం దగ్గర అంటే ఈరోజు నాకు రేపు కారు కావాలంటే తీసుకోవాలి అన్నట్టు వెళ్ళాను నేను. అలా వెళ్ళకూడదు అలాగే నేను వెళ్ళండి. అన్నాను. ఎలా అంటే తర్వాత తనకు అది బర్డెన్ అవ్వకూడదు. అంటే ముందుగా కొంచెం కట్టామంటే ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది, అండ్ అలానే మంత్లీ ఈఎంఐ తక్కువ పడుతుంది. సో కొంచెం బర్డెన్ తక్కువ ఉంటది అని నేను అనుకొని ఫస్ట్ కొంచెం అమౌంట్ కట్టిన తర్వాత కార్ తీసుకొని నేను చెప్పా. సో తను ఇలా ప్రాసెస్ లోకి వెళ్ళారో చెప్తాను. నేను ఆగలేదు. ఆగలేదని కాదు, అది అవసరం వచ్చింది కాబట్టి ఇంకా తీసుకున్నాం. యాక్చువల్ గా ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర కార్ అది తీసుకునే జల్సా వాళ్ళని. చేయడానికి కూడా మేము జల్సా చేయడానికి కొనుక్కోలేదు. నార్మల్గా అయితే ఒక వర్క్ పర్పస్ మీద కార్ తీసుకున్నాం. అలానే కాకుండా మాకు ఇంట్లోకి అవసరం పడుతుంది బాబుతో గానీ, అండ్ మాది కొంచెం ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్, తేజ ముందు మేము రెంటెడ్ కార్ తీసుకునే వాళ్ళం అనమాట. సో అక్కడ మాకు వస్తున్న అమౌంట్ లోకి మాకు ఎక్కువ రెంట్కే వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆ రెంట్, ఇంట్లో రెంట్, ఇవన్నీ ఖర్చులు మాకు ఓవర్ గా అయిపోయాయి అనమాట. సో అట్లా వద్దు, అదేదో కార్ తీసుకుంటే ఆ ఈఎంఐ ఏదో ఆ రెంట్ వస్తుంది, కార్కి వెళ్తుంది కదా, సో కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇది కూడా అంటే ముందు కార్ తీసుకోవాలనే ప్లాన్ ఉండేది. కానీ అంత ఫోకస్ చేయలేదు మేము ఎప్పుడు కదా. బట్ ఈసారి తిను అదే వర్క్ లో దిగుదాము, నేను రెంటల్ కార్స్ కి వెళ్తాను, ఇలా చేస్తాను అని చెప్పినప్పటికీ సరే ఫస్ట్ ఒక కార్ తీసుకుంటాం కదా, సో వేరే వాళ్ళకి ఎందుకు మనం ఇట్లా రెంట్ గట్రా ఇవ్వడం, సో అదేదో నువ్వే తీసుకొని తనకు తను అనుకున్నాడు. వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం కన్నా నేను తీసుకొని నా నుంచి నేను స్టార్ట్ చేసుకుంటా అని తను అనుకున్నప్పుడు ఓకే ఫైన్ అలా చేద్దాము. మా సైడ్ అంటే మా ఇప్పుడు అంటే తిని పేరు మీద కానీ నా పేరు మీద చూసాం, కానీ అప్పటికే మాకు కొంచెం అది అవ్వలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే కార్ దగ్గర షూరిటీ సంతకంకి ఓన్ హౌస్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉండాలి అని అన్నారు. మరి వైజాగ్ లో అయితే అది ఉంటుంది, మరి మిగతా స్టేట్స్ లో ఎలా ఉంటుందో మాకు తెలియదు. సో ఇక్కడ ముందు కూడా మేము కార్ కి అమౌంట్ అంతా అరేంజ్ చేసుకొని వెళ్ళి తీసుకుందాం అన్నప్పటికీ ఓన్ హౌస్ ఉండాలి అని అన్నారు. ఇంకా మేము వేరే వాళ్ళని ఎవరిని అడిగి తెప్పించుకొని మాకు అదంతా ప్రాసెస్ ఇష్టం లేదు. సరే లైట్ వదిలేసి, ఆయన అంత అర్జెంట్ గా కార్ అవసరం లేదు, అండ్ ఎవరికి కార్ రాదు. అప్పుడు తేజ కూడా అప్పుడు కార్ రాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్. అప్పుడు నాకు ఎందుకు రాదు? కార్ రాదనే చెప్పావు అంటే నువ్వైతే కార్ రాదు అని నేను చెప్పావు. రాదని చెప్పినప్పుడు నాకు ఎందుకు రాదు? నీకు అదే నువ్వు మన కార్ ఇద్దరు రిలేషన్లో లేనప్పటి నుంచి నాకు కార్ వచ్చింది. ఎందుకంటే నేను అవును కానీ నువ్వు రాదని చెప్పావు కాబట్టి నేను అదే చెప్పాను. అది ఇంకా మేమైతే ఒక 50,000 అని మినిమం కడదాం, అంటే మినిమం కాదు 50,000 అన్నా కడదాము అని అనుకున్నాము. అది మా బావ పేరు మీద నేను తీసుకున్నాను అనమాట కార్ అయితే. వాళ్ళ బావ అంటే వీళ్ళ అక్క వాళ్ళ మా అక్క వాళ్ళ హస్బెండ్. బట్ నాకైతే అది తేజాకే మళ్ళీ తిరిగి బర్డెన్ అవుతుంది, ఎంత కాదనుకున్నా సరే. అది ఒక చిన్న ఖర్చులోనే ఎక్స్ట్రా మనం 50,000 అరేంజ్ చేసేసుకున్నాం. సో అది అవును, అదే అక్కడ కట్టేసుకుంటే అది ప్రాబ్లం ఉండదు కాదు. మేము కట్టేస్తాం అన్నాం అప్పటికి, వద్దు మేము మినిమం డౌన్ పేమెంట్ కడతాం 50,000 అంటే, లేదు మీకు హై అండ్ వర్షన్ ది లోన్ అప్రూవ్ అయిపోయింది. అంటే హై అండ్ కాదు, అంటే నేను తీసుకోవాల్సింది అనుకున్న కొరకు బేసిక్ అది మిడ్ వర్షన్ కి ట్రై చేశారు. మిడ్ వర్షన్ కి అవ్వడం వల్ల దీనికి మిడ్ వర్షన్ ట్రై చేస్తాం, మినిమం లో ఎక్కువ లోన్ అప్రూవ్ అవుతుంది కదా అని చెప్పి చూస్తే మొత్తం మిడ్ వర్షన్ కి కావాల్సిన అమౌంట్ అంతా మిడ్ వర్షన్ కి కూడా 0 డౌన్ పేమెంట్ మీద కూడా అయిపోయింది. కానీ నాకు ఎందుకంటే మనం మిడ్ వర్షన్ కి దానికి అనగా 1,50,000 డిఫరెన్స్ ఉంది. అదే 1,50,000 డిఫరెన్స్ లో ఎవరు వద్దన్నారు కదా. అండ్ మాకు కార్ తీసుకున్నప్పుడు మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారనమాట. సో తనే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని తనే చూసుకున్నాడు. ఫస్ట్ బయట కూడా వెళ్ళి చూసాము ఎక్కడ ఎంత పడుతుంది ఏంటి. మేము ఈ కార్ తీసుకున్న ఒక 1 week ప్రాసెస్ ఉండేది అనమాట. 1 week ఎక్కువ డేస్ మేము గ్యాప్ తీసుకోలేదు. సో మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఎంత పడుతున్నాయి, ఏ కార్ బాగుంటుంది, ముందు ఆల్రెడీ మాకు తెలిసిన పర్సనే మేము అన్ని కనుక్కున్నాం. బట్ స్టిల్ వీళ్ళు బాగా తీసుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్దాము అని చెప్పి అటువైపు కూడా అన్ని వైపులు వెళ్ళాము. తర్వాత మళ్ళీ మేము తీసుకున్న అంటే తేజ మాట్లాడిన పర్సనే కొంచెం మాకు కొంచెం బెటర్ మాకు ముందు నుంచి తెలుసు బాగా ఇస్తారు మాకు అని చెప్పేసి.
సో ఇది మళ్ళీ ఇంకా తన దగ్గర తీసుకున్నాం అనమాట. సో అది అండ్ అందరూ మిడ్ వర్షన్ వద్దు, అంటే మిడ్ వర్షన్ కి బేసిక్ పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే బేసిక్ ఇంకేదో కూడా అంటారు కదా, ఏమంటారు సిగ్మా. పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇంకా బేసిక్ లో తెలిపి, ఎందుకంటే నేను స్టీరింగ్ కంట్రోల్స్, స్క్రీన్, రేర్ కెమెరా అంతే, అంతకు మించి ఇంకా అందులో ఏమీ ఉండవు. ఆటోమేటిక్ మిరర్స్ అంతే. అదే 1,50,000 మనం పెట్టుకుంటే 70,000 మిగతావన్నీ అయిపోతాయి. అందువల్ల అని చెప్పేసి నేను బేసిక్ లో తీసుకొని దాన్ని కొంచెం టాప్ ఎండ్ లో చేంజ్ చేసుకున్నాం. బయట మాకు ఖర్చు అయింది, పెట్టుకున్నాం, చేసుకున్నాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేనండి, కానీ మీరు తప్పుగా ఎలాగనుకున్నారంటే మొత్తం ఎంత పడింది మనకి కార్ ఓన్లీ కార్ నార్మల్ గా అయితే 7,25,000, ఇంట్రెస్ట్ కలిపి అయితే 9,25,000 పడింది. 9,25,000 ఇంకా 8 lakhs అనుకుంటున్నాను. ఎందుకంటే మేము డౌన్ పేమెంట్ అనేది కట్టలేదు కాబట్టి అది కాకుండా మనకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ 2 lakhs పడింది. అదే డౌన్ పేమెంట్ కట్టుంటే 1,50,000 పడుతుంది. అది కాకుండా మాకు ఎక్స్ట్రా అమౌంట్ బ్యాక్ వేసారు అనమాట, ఒక 40,000 బ్యాక్ వేసారు. 40,000 బ్యాక్ ఎందుకు వేసారు అంటే మనకి అది 0 డౌన్ పేమెంట్ మిడ్ వర్షన్ చేశారు, బేసిక్ వర్షన్ చేయలేదు. మిడ్ వర్షన్ చేయడం వల్ల షిఫ్ట్ చేయమంటే అది అవ్వదు, ఇంక ఇదే అప్రూవ్ అయిపోయింది అని చెప్పేసి మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అంటే మిడ్ వర్షన్ మీరు ఎలాగ అనుకుంటారంటే అదే 1,50,000 డిఫరెన్స్ కదా, 1,50,000 వేయాలి కదా అని మీరు అనుకుంటారు. కాదు, అంటే మిడ్ వర్షన్ చేసి ఇప్పుడు నార్మల్గా బేసిక్ ఎంత ఉందంటే 7,80,000 ఎంత చిల్లర, అందులో మాకు 7,25,000కి డిస్కౌంట్ చేసి ఇచ్చారు. మీ రిమైనింగ్ అమౌంట్ ఎంత అయితే ఉందో అందులో 40,000 రిఫండ్ చేశారు. ఆ 7,80,000 చిల్లరకి మిగతా 40,000 రిఫండ్ మనీ చేశారు. యాక్చువల్ గా అన్ని దగ్గర అయితే మాకు 8 lakhs, 7,85,000, 7,90,000 అలానే చెప్పారు. కార్ది మహా అయితే 5,000 తగ్గిస్తాము అని చెప్పారు. బట్ మాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాం కదా, సో తనైతే మాకు ఫైనల్ గా 7,25,000 ఇచ్చారు అనమాట. సో చాలా వేరియేషన్, చాలా ఎక్కువ తగ్గించారు. అండ్ దాంతో పాటు కాంప్లిమెంటరీస్ ఉంటే కాంప్లిమెంటరీస్ అవి కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బాగా ఇచ్చారు అనమాట. సో సో చాలా మంది మీకు యాక్సిడెంట్ అయ్యి 1 year కూడా కాలేదు, 1.5 year కూడా కాలేదు, మొన్నే అయింది, అప్పుడే మీరు కార్ ఎలా తీసేసుకున్నారు, మీకు డబ్బులు ఎక్కడివి, డబ్బులు కావాలని లైక్ మీరు పబ్లిక్ ని అడిగారు ఇలా అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారు. సో గైస్, ఆ సిచ్యువేషన్ లో మేము ముందు కూడా చెప్పాము, మేము ఫండ్స్ మాకు హెల్ప్ కావాలి. ఫస్ట్లీ మాకు మెయిన్ స్ట్రెంగ్త్ మా ఇంట్లోకి మా డాడీ. సో మా డాడీకి బాగాలేదని మాకు ఎక్కడి నుంచి అరేంజ్ మాకు తెలియలేదు. సో నాకు అసలు ఐడియా కూడా రాలేదు కి ఇలా అడుగుదామని చెప్పి మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేస్తే సర్లేలో వస్తుందేమో మేము ట్రై చేసాం. సో ఫస్ట్లీ మాది బిజినెస్ అకౌంట్స్ కాదు కాబట్టి మాకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అసలు అవ్వలేదు. సో అంత అమౌంట్ మేము అనుకున్నంత కాదు కదా, అసలు ఏం రాలేదు. మేము బయట మళ్ళీ అప్పులు చేసాము, గోల్డ్ పెట్టుకున్నాము, ఇవన్నీ చేసి మళ్ళీ మేము సర్జరీకి చేయించుకున్నాం అనమాట. బట్ స్టిల్ మా కోసం కొంతమంది చాలా ఇష్టంతో అండ్ మమ్మల్ని కేర్ చేస్తున్న వాళ్ళు మాకు పంపించారు అనమాట, స్కానర్ అవ్వట్లేదు అలా అని చెప్పి. సో అవి మాకు ఎంతో కొంత హెల్ప్ అయితే అయ్యాయి. సో అవే డబ్బుల మీద ఎవరు బతికారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పి తర్వాత లైఫ్ లో అందరూ అదే పొజిషన్ లో ఉండిపోరు. మళ్ళీ మన లైఫ్ ని మనం రీబిల్డ్ చేసుకోవాలి, ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి, స్ట్రాంగ్ అవ్వాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో మా లైఫ్ లో దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా ఫేస్ చేసాము, అండ్ మెంటలీ అలానే రిలేటివ్స్ తోని మాకు చాలా ఇబ్బందులు అయ్యాయి. చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి గైస్. నేను అప్పుడు ఫేస్ చేసి, నేను ప్రెగ్నెంట్ ఉండి ఎంత ప్రెషర్ ఫేస్ చేశానంటే అంత ఫేస్ చేశాను. సో మాకు అసలు మనీ విధంగా కూడా మేము చాలా సఫర్ అయ్యాం ఒక టైం వరకుని. మళ్ళీ మేము రీబిల్డ్ చేసుకున్నాము. ఓకే, ఇది సిచ్యువేషన్ జస్ట్ ఇప్పుడు వరకే, ఒక టైం మళ్ళీ బాగుంటుంది అని మేమే హోప్ ఇచ్చుకొని మళ్ళీ ఈ సిచ్యువేషన్ మేము హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం. అండ్ రూపాయి దాచుకునే స్టేజ్కి వచ్చాం. అప్పుడు రూపాయి దాచుకున్నాం, ఎవరో రూపాయి దాచుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ ఆ డబ్బులు మనకు సరిపోవు. ఏ సిచ్యువేషన్ ఎంత డబ్బులు కావాలో మనకు తెలియదు. మనం నార్మల్ గా ఒక సర్జరీకి అయ్యిందే ఒక 1 lakh దగ్గర అవుతుంది. అలాంటిది 4-5 సర్జరీస్ అనేవి. సో మనీ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి మేము మా డాడీ పేరు మీద వేరే లోన్ కి కూడా ట్రై చేసాం. బట్ ఎటువైపు నుంచి మాకు ఎలాంటిది ఫస్ట్ మాకు ఆ సడన్ దాంట్లోని వెంటనే చెయ్యాలి అన్నప్పుడు మాకు అంత స్కోప్ అండ్ ఆలోచన రాలేదు. సో అందువల్ల మేము మాకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు మాకు ఎవరైనా కొంతైనా హెల్ప్ చేస్తే మేబీ అది మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో అడిగాను తప్ప ఇంకేమీ లేదు. అండ్ మాకు అందులో ఎంతో కొంత మాకు హెల్ప్ఫుల్ అయితే చాలా అయ్యింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫండ్స్ రేస్ చేసే వాళ్ళకి మెయిన్ గా బిజినెస్ అకౌంట్ పెడితే అవి పేమెంట్స్ అనేవి వస్తాయంట. మాకు అసలు అది కూడా తెలియదు, అసలు ఎలా రేస్ చేస్తారు ఏంటి అనేది. మేము నార్మల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాం. సో దానికి ఓన్లీ డేకి 20 transactions ఉంటాయి. ఆ 20 transactions లో జనాలు అందరూనేమో 1 రూపీస్ 2 రూపీస్ వేసి అంటే ఫస్ట్ డబ్బులు ఎత్తున్నాలేమో ట్రై చేశారు. సో ఆ ట్రై చేసిన దగ్గరే మాకు ట్రాన్సాక్షన్స్ అనేవి కౌంట్ అయిపోయి తగ్గిపోయాయి. సో ఇది నేను చెప్పాను లేదు నాకు తెలీదు, బట్ ఇది ఇలా జరిగాయి అనమాట. ఆల్రెడీ నేను చెప్పాం కూడా వీడియోలో, ప్రీవియస్ వీడియోస్లో. సో అది గాయస్. అండ్
సో అప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేవు, బట్ ఇప్పుడు బాగున్నాయి. ముందు ఎలా ఉంటాయో తెలియదు, బట్ హోప్ఫుల్లీ అన్ని బాగుండాలి, మావి బాగుండాలి, మీవి బాగుండాలి, అందరం అయితే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ యా కార్కి అయితే ఇలా అయ్యింది మాకు. మేమైతే 0 డౌన్ పేమెంట్ తీసుకున్నాము, స్టిల్ మాకే ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయి. సో దాన్ని మేము ఈఎంఐ కింద ఉంచేసాం అనమాట. అండ్ దాని తర్వాత మాకు 9 lakhs పడింది. 9,25,000 మాకు పడింది. అంటే 7,25,000 మాకు యాక్చువల్ కార్ అమౌంట్, ఇంట్రెస్ట్ 2 lakhs పడింది 5 yearsకి. సో అది ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అండ్ ఏమైనా అర్థమయ్యి ఉంటుంది. సో చాలా మంది అడిగిన దానికి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Bye bye. బాయ్ బాయ్.